నిరుద్యోగులకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 41 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ సేకరించిన వివరాల ఆధారంగా ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించుకోవాలని సూచించారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి ఈ రోజున. ఈ ఉగాది సందర్భంగా నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మరింత సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అది యువతతో పాటు అండి, ముఖ్యంగా తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు సంతోషిస్తారని ఆనందిస్తారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఓటేయండి, కూటమి ప్రభుత్వం వస్తే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చుకుంటూ వస్తుంటే ఒక్కొక్కటి మాకే మెగా డిఎస్సి కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినప్పుడు అండి, మా దగ్గరకు వచ్చి ఆ పిల్లలు ఉద్యోగం వచ్చిన తర్వాత బొకేలు, స్వీట్ బాక్స్లు పట్టుకుని వచ్చి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. నాకు కూడా చాలా ఆనందం, సంతోషం అనిపిస్తుందండి. ఆ విధంగా పిల్లల తల్లిదండ్రుల్లో ఒక ఆనందం, సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పండి, కళ్ళలో ఆనందం చూడాలండి తల్లిదండ్రులది. పిల్లలు కదా, తల్లిదండ్రులతో సహా వచ్చారు మా దగ్గరికి. ఆ విధంగా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ ఉగాది సందర్భంగా ఈరోజు 10,060 ఉద్యోగాలు మళ్ళీ అవకాశాలు కల్పిస్తున్నారు. ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది మీడియా ద్వారా. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్ని వివరంగా, ఏదో మాట చెప్పడం కాదు, వివరంగా చెప్పడం జరిగింది ఈ రోజున. అదే విషయాలు మా బాబా కూడా చాలా క్లియర్గా చెప్పాడు, అన్ని విషయాలు కూడా. అదే కదండి ఈరోజు చెప్పింది, 20 లక్షల ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని చెప్పి చేసుకుంటూ వస్తుంటే ఈరోజు అండి పెట్టుబడులు అండి, ఈ 20 నెలల్లో పెట్టుబడులు 23 లక్షల పెట్టుబడులు వచ్చినాయండి. ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో మనం లెక్కించబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో కూడా ఇంత పెట్టుబడులు రాలేదండి. గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కూడా ఇంత పెట్టుబడులు రాలేదండి. ఈరోజు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయండి. 23 లక్షల పెట్టుబడులు 20 లక్షల ఉద్యోగాలు, 25 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయండి. 20 కాదండి, 25 లక్షల ఉద్యోగాలు. ఎంత రికార్డెడ్గా ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ ద్వారా ఎన్ని ఉద్యోగావకాశాలు వస్తాయో రికార్డ్ చేస్తున్నారన్నీ కూడా.